ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఆయనకు సహాయం చేయడానికి ఆలోచించడం దేనికోసం సార్ ఇదంతా? పవన్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. పవన్ గారు, నిజంగా మనం చూస్తూ ఉన్నాం, గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో అన్ని వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారో మనం చూసాం. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మరి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అందులో మనం చూసుకుంటుంటే శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే మద్యం కేసులో మరి సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు, అలాగే ఈ నీలాంబరి కేసులో మరి సీతారామాంజనేయులు ఐఏఎస్ లాంటి వాళ్ళు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ అధికారులు మరి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక అధికారి మనం చూసినట్లయితే పివి సునీల్ కుమార్, ఆయన కూడా ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసి సిఐడి అధికారిగా పనిచేసినటువంటి ఆయన RRR కేసులో మరి ఈరోజు ఈ యొక్క కేసులో ముద్దాయిగా ఉండి ఆయన కోర్టు చుట్టూ పరిస్థితులు కూడా మనం చూస్తూ పోతాం. అలాగే మురళీధర్ రెడ్డి లాంటి ఐఏఎస్ అధికారులు కూడా ఈరోజు పోస్టింగ్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈరోజు మనం గమనిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా పవన్ గారు, మనం చూసినట్లయితే రాజ్యాంగానికి కట్టుబడి, ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి, అలాగే వాళ్ళ సర్వీస్ రూల్స్కి అనుగుణంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మరి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు చెల్లించేటువంటి పన్నులతోటి జీతాలు తీసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, ప్రభుత్వ గౌరవాన్ని పెంచే విధంగా అధికారులు పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే నేడు మనం చూసినట్లయితే నేను చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఏ విధంగా గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి జైలు పాలయ్యారో చూసాం. అక్రమ సంపాదన కోసం ఏ విధంగా అదులు చాశారో మనం చూసాం. ఈ మద్యం అక్రమ కేసులో కూడా సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా మరి ఈరోజు జైలు పాలయ్యి బెయిల్ కోసం తిరుగుతున్నారు. మనం అన్ని కూడా మనం గమనించినటువంటి పరిస్థితి. అధికార పార్టీ చెప్పినటువంటి మాటలు, జగన్ మాటలు విని ఏ విధంగా RRR ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి, ఆ రోజు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి RRR మీద మరి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మరి జైలు చుట్టూ, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. నిజంగా చాలా దుర్మార్గం. మ్యాన్ హ్యాండ్లింగ్ 3rd డిగ్రీ, అట్లాగే హత్యాయత్నం, నన్ను చంపబోయారని కూడా చెప్పారు కదా ఆయన. చంపే ప్రయత్నం కూడా జరిగింది. అవును, అదే అతను ముసుకేసి దారుణంగా లైట్లు తీసేసి ఆయన 307 ఉపయోగించి ఆయన ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టారో, హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అనేది కూడా మనం చూసాం. దాని పాపం అంతా అనుభవిస్తా ఉన్నాం. ఎక్కడో బాంబే నుంచి ఉన్నటువంటి ఒక మోడల్ని, ఒక సినీ నటిని, కాదంబరి జత్వానిని తీసుకొచ్చి ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టారో, వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులు, 74 సంవత్సరాల వృద్ధుల్ని కూడా 40 రోజుల పాటు మరి వాళ్ళ కస్టడీలో తీసుకొని ఏ విధంగా ఎందుకంటే కర్మ సిద్ధాంతం అంటాం. ఆ కర్మ సిద్ధాంతం ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు వీళ్ళంతా అధికారులంతా. ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా మరి కొంతమంది అధికారులు వ్యవహరించడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కోసం ఇంత అరువులు దాటాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాదు. ఏదో పెద్దలు ఒక సామెత చెబుతారు, ముత్తుకు సామెత, తినేదేమో మొగుడు సొమ్ము, పాడేదేమో డాష్ అన్నట్టుగా మరి ఈ అధికారులు ఎందుకు ఇంత నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారో అర్థం కానిటువంటి ప్రశ్న. ఎందుకంటే అనేక మంది శిక్షలు పడ్డాయి చూసాం. మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు కూడా జైలు పాలయ్యారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు అనేక మంది, నేను చెప్పిన దాకా పేర్లను కూడా మరి జైలుకి వెళ్ళారు, కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇంకా వీళ్ళకి బుద్ధి రాకుండా వ్యవహరించడం అనేది సమంజసం. ఎందుకంటే వీళ్ళని ఎమ్మటే సర్వీసుల నుంచి అసలు రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో మాకు సాక్ష్యాలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అనేది కాదు. మరి ప్రభుత్వం ఎమ్మటే స్పందించాలి కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో మరి మీ ప్రభుత్వమే ఉంది, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు.
ఎవరైతే మరి అమాయకుల మీద దేశద్రోహ చట్టాలు పెట్టి కేసులు పెట్టి జైలు పంపిస్తున్నారు, మరి ఇలాంటి దొంగలు మీరు ఎందుకు జైలు పంపించరు? ఇది దేశద్రోహమే కదా. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటే దేశద్రోహం కింద లెక్కకే వస్తుంది కదా. మీరు చెప్పేటువంటి విధంగా మరి వీళ్ళు ఎందుకు జైలు పంపించింది నేను అడుగుతా ఉన్నా. మీ దగ్గర సమాచారం ఉంది, 2 ప్రభుత్వాలు మీయే, మీరు ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు మీరు మీకున్నటువంటి సమాచారం ప్రకారంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని ఎందుకు జైలు పంపించడం లేదు? మీ అసమర్థత ఏంది? మీరు ఎందుకు ఇంత అసమర్థతగా వ్యవహరిస్తున్నారు? ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మీద ఈ విమర్శలు వస్తున్నాయి కాబట్టి అధికారులు కుట్ర చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం ఉన్నటువంటి సమాచారం సిఆర్డిఏలో ఏం జరుగుతూ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతూ ఉంది, పోలీసు వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది, ఇతర సంక్షేమ శాఖల్లో ఏం జరుగుతూ ఉందని చెప్పి సమాచారం తీసుకొని ఎప్పుడెప్పుడు అప్డేట్ ఆ సీనియర్ అధికారుల దగ్గర నుంచి సమాచారం తీసుకొని ఒక అధికారి ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి మరి కుట్రల కుతంత్రాలు పన్నుతూ ఉంటే మీరెందుకు దేశద్రోహం చట్టం కింద అతను అరెస్ట్ చేయరు? దీనికి సమాధానం చెప్పాలా ఎన్డీఏ కూటమి. ఊరక మాటలు చెప్పుకోవటం కాదు. ప్రశ్న రావణ్ణి మరి దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేసి లోపల పెట్టారు కదా, మరి ఇతను కూడా మరి మీరు ఆ పని చేయాలి కదా. మీరు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగిద్దేమో ఈ సమాచారం తీసుకొని ప్రతిపక్షానికి ఉప్పందించి తద్వారా కోర్టులో కేసులు వేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే దానికి ఎవరు జవాబుదారి? మీ దగ్గర ఇంటెలిజెన్స్ సమాచారం అందవుతుంది కదా, మరి సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, విజువల్స్ అన్ని ఉన్నాయి కదా. ఎవరు తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్కి ఎవరెవరు వచ్చే అధికారులు, లేకపోతే హైదరాబాద్ ఉన్న హాస్పిటల్కి పరామర్శ పేరుతో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు అధికారులు కలుస్తున్నారు, 9 మంది అధికారులు వచ్చారని చెప్పి అనుకుంటున్నారు కదా. మరి దీని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకంటే నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం చూసాం గతంలో ఏబి వెంకటేశ్వరరావు, లేకపోతే ఆ రోజు ఇంకొక అధికారి ఉన్నాడు నిమ్మగడ్డ ప్రసాద్ అని, ఆయన మన కమిషనర్, దాని ఎలక్షన్ కమిషనర్ ఆయన రమేష్ కుమార్, నిమ్మగడ్డ వెంకటకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళందరి మీద మీరు ఆ రోజు రమేష్ కుమార్, ఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇలాంటి వాళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకున్నారు కదా. వాళ్ళని హూస్టింగ్ చేశారు కదా గత ప్రభుత్వం. మీ ప్రభుత్వానికి చావలేదా? మీకు చేత కదా? మీరు అసమర్థులా? నేను ఇదే ప్రశ్నించదలుచుకున్నా మిమ్మల్ని. మీరు ఇంకా గత కొన్ని నెలల నుంచి ప్రశ్న జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒకసారి మనం డిబేట్ లో మాట్లాడుకున్నాం, రైట్ సార్, ఓకే, మాట్లాడుకున్నాం 5-6 నెలల తర్వాత. ఏంది కర్మ? సుధాకర్ రెడ్డి గారు ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే దీనివల్ల వ్యవస్థలు దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల పరిపాలన యంత్రాంగం కుంటుపడే పరిస్థితి ఉంది. పరిపాలన యంత్రాంగం కుంటుపడటం అంటే, వ్యవస్థలు దెబ్బతింటం అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ నష్టపోవటం కాదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. పవన్ గారిని అదే కోరుతా ఉన్నా, చేతనైతే, చావుంటే, దమ్ముంటే ఆ అధికారులు ఎవరు కుట్ర చేస్తున్నారో వాళ్ళ మీద మీరు దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేయండి, జైలుకు పంపించండి. 2వ వాడు కలిసి చెప్పి నేను భావిస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. పవన్ గారు, సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్? సైదా గారు